ప్రస్తుతం అంటే జూన్ 12వ తేదీన పవన్ కళ్యాణ్ నటించిన హరహర వీరమల్లు సినిమా విడుదలవుతుంది కాబట్టి ఆ సినిమాను నష్టపరిచే విధంగానే కుట్ర జరిగిందనేది ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి సినిమా రంగంలో. అందుకే ఈ నిర్ణయం వచ్చిందనేది కూడా ఆరోపణలు వ్యక్తమవుతుంది. మీరు దీనికి ఏం చెప్తారు? అంటే బయట వివిధ రకాల ప్రచారాలు నడుస్తూ ఉన్నాయి. కాకపోతే మాకు కూడా అనిపిస్తున్నది ఏంటంటే, ఇలా ప్రతి సందర్భంలోనూ ఆ సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడి అక్కడితో ఆ సమస్య పరిష్కారం అనే మాటగా కాకుండా ఒక దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఆశించి ప్రభుత్వానికి సినిమా పరిశ్రమకి మధ్య ఎలాంటి అవగాహన ఉండాలి, ఎలాంటి పద్ధతిలో ముందుకు వెళ్ళాలనేటువంటి అంశం మీద మేము కూడా పూర్తిగా మేధోమథనం చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కనుక ఇప్పుడు ఒక విచారణ జరిగితే మాకు కొన్ని విషయాలు తెలిస్తే దాన్ని బట్టి మేము ఎలా ముందుకు వెళ్ళాలనేది నిర్ణయించుకోవడానికి కూడా కుదురుతుందనేటువంటి మాటతోటి ముందుకెళ్తాం. ఇప్పటికే ఎగ్జిబిటర్లు కూడా బయటకు వచ్చారు. మేము ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ జూన్ 1 నుంచి బంద్ చేయబోమని ప్రకటించారు. ఏం చెప్తారు ఈ నిర్ణయాన్ని ఎగ్జిబిటర్? అదే మేము చెప్పేది కూడా. ఎందుకంటే ఎగ్జిబిటర్స్కి తెలుసు ఇది ఇవాళ ఈ లీజ్ అనేటువంటిది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, 10 సంవత్సరాల నుంచి ఉంది. అదేవిధంగా పర్సంటేజ్ సిస్టమ్ అనేటువంటి విషయంలో ఏం జరిగిందో తెలుసు. ఇవాళ మనకి ప్రతి ఊర్లో ఉన్నటువంటి థియేటర్లను చూస్తే ఎవరైనా థియేటర్లు కట్టిన వాళ్ళు, ఆ థియేటర్ ప్రేక్షకులకి సినిమాలు చూపిస్తా ఉన్న వాళ్ళు ఎవరైనా థియేటర్లు నడుపుతున్నారా? లేదే, అన్ని లీజులోనే ఉన్నాయి కదా. అందరూ వివిధ రకాలుగా లీజులకు తీసుకుంటా ఉన్నారు. అటువంటి నేపథ్యంలో ఎందుకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు అనేటువంటి దాని మీద ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎగ్జిబిటర్స్ కూడా, నిన్న కూడా నేను కొంతమంది ఎగ్జిబిటర్స్తో మాట్లాడాను. వాళ్ళు కూడా చెప్పారు మేము బంద్కు పూర్తిగా వ్యతిరేకంగా, మేము సుముఖంగా లేవండి అనేటువంటి మాట వారు చెప్తున్నారు. మరి ఎగ్జిబిటర్స్ అంతా ముక్తకంఠంతో మాకు సుముఖంగా లేవు మేము అనేటువంటి మాట చెప్పినప్పుడు ఎక్కడి నుంచి ఈ పరిస్థితి ఉత్పన్నమైంది అనేటువంటి తెలియాలి మనకి. అందువల్ల దాని మీదే కొంచెం దృష్టి పెడతాం. ఎగ్జిబిటర్లను నలుగురు ఒత్తిడి చేస్తున్నారు అంటున్నారు. ఆ నలుగురు ఎవరనేది మీకు ఏమైనా ప్రాథమికంగా సమాచారం? ఇవి రకరకాల ప్రచారాలు బయట నడుస్తున్నాయండి. అవన్నీ మనం ప్రామాణికంగా తీసుకోలేం. కానీ మనం చేయాల్సిన పని ఏమిటి, మీకున్న సమస్య తెలుసుకుని దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలనేది మేము చేయగలుగుతాం. ఇప్పటివరకు కూడా మంత్రి కందుల దుర్గేష్తో మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక జూన్ 1వ తేదీ నుంచి సినిమాలు బంద్ చేయాలనే నిర్ణయాన్ని అది సమంజసం కాదు. తెర వెనక ఎవరున్నారు అనేది కూడా విచారణలో తేలుతుంది. ప్రస్తుతం అయితే కనుక సినిమా రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది, సినిమా రంగాన్ని అభివృద్ధి చేస్తుందని మంత్రి దుర్గేష్ చెప్తున్నారు. ఇది మంత్రి దుర్గేష్ అభిప్రాయం. వీడి జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏవిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.